తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు, కానీ ఇవాళ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? మా రోజుల్లోనే బాగుండేది. పెళ్ళంటే ఏమైనా కానీ భర్త భార్య ఇద్దరు సర్దుకుపోయి బతికే వాళ్ళం, ఎంతమందిని మనం అలా చూస్తున్నాం అని చెప్తారండి. నిజమే, ఇవాళ రోజుల్లో వివాహాలు త్వరగా విఫలం అవ్వడానికి, అలాగే ఆలస్యంగా వివాహాలు కావడానికి ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా జాతకాలు కలవలేదని, ఏవో దోషాలున్నాయని, ఇవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ముందుగానే తెలుసుకుంటే మనందరం జాగ్రత్త పడతాం కదా. అలా జాగ్రత్త పడాలి అంటే నిపుణుల సలహా మనకి తప్పనిసరండి. ఇది దృష్టిలో పెట్టుకునే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం, ప్రత్యేకించి వివాహాల గురించి. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, కారణాలు తెలియకుండా ఉన్నారో, ఎటువంటి దోషాలు ఉన్నాయో వారికి ప్రత్యేకంగా ఈ వీడియోస్ ద్వారా చక్కటి వివరణ అందించబోతున్నాం. మనకి అందించేది జ్యోతిష్యరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. ఇప్పటి వరకు వీరు 5,000 వివాహాలు జరిపించారండి. అంతేకాదు, ఎవరన్నా తీసుకొచ్చి ఒక సంబంధం, మా అమ్మాయికి ఒక జాతకం ఇచ్చి వీరికి సంబంధం కుదర్చండి అని అడిగితే ఈ లెక్కన 1,00,000 వివాహ పొంతనలు చేశారు వారు. అంతటి అనుభవం ఉంది 30 ఏళ్లుగా. ఈ 30 ఏళ్లలో ఎంతో మందిని జతపరిచారు. చాలా సంతోషించే విషయం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండడం, వీరికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండడం చూస్తాం. చాలా మంది మాకు ఇలాంటి గురుగారి ద్వారా మాకు జాతకం చెప్పించండి, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంది, కారణం తెలియట్లేదు, దోషం ఏంటని కొన్ని మెసేజెస్ వచ్చాయండి. అవి నాకు నిజమే అనిపించింది. కరెక్ట్గా చెబితే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని మీకోసమే ప్రత్యేకంగా సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, పరిహారం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే గురువుగారి అపాయింట్మెంట్ కోసం మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అలాగే నేరుగా గురువు గారిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ వివరాలు కూడా తెలియజేస్తారు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వివాహాల గురించి కానీ ఇది ఒక రికార్డేనండి. ఖచ్చితంగా 1,00,000 పొంతనలు, వివాహ పొంతనలు చేశారు, 5,000 వివాహాలు జరిపించారు. ఎంతటి అనుభవం అంటే మెయిన్ అంటే వివాహ పొంతలు ఏంటంటే ప్రతి ఒక్క జాతకానికి ఏంటంటే అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. కొంతమంది తెలియదు ఈ 27 నక్షత్రాలు ఏదైనా మీ నక్షత్రం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది అశ్విని నక్షత్రం అయింది అనుకోండి. ఈ అశ్విని నక్షత్రానికి 27 కలుస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి నక్షత్రానికి ఒక 16 to 17 నక్షత్రాలు కలుస్తాయి. అవే కలుస్తాయి. ఇప్పుడు కలవ నక్షత్రం ఇచ్చినా కూడా అది కలవనట్టే అనమాట. సో అలా కూడా చాలా పొంతలు అయిపోతుంటాయి. అందుకే నేనేం చేస్తానంటే మీ నక్షత్రం ఇచ్చారంటే మీ నక్షత్రానికి తగ్గట్టు ఏ నక్షత్రం అయితే మ్యాచ్ అవుతుందో ఆ నక్షత్రం మీకు ఆ 17 లిస్టు పంపిస్తాను అనమాట. సో అందులో మీకు ప్రొఫైల్ అన్నీ నచ్చింది అనుకోండి, అంటే చదువు, ఉద్యోగం, అలాగే మెయిన్గా తన అందం కానీ, హైట్ కానీ, మెయిన్గా క్యాస్ట్, సబ్సెక్ట్, క్రీడ్, అలా మీరు అనుకున్న అన్నీ అందులో ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు మీ జాతకం ఆ ప్రొఫైల్ నాకు పంపిస్తాను, కుదిరిందో లేదని చెప్తున్నాం. సో ఓవరాల్గా అలా 1,00,000 మ్యాచ్ మేకింగ్ చూశానండి. 5,000 పెళ్ళిళ్ళు చెప్పాను. కొంతమందికి 10 సంబంధాలతోటే పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొంతమందికి ఫస్ట్ దాంతో అయిపోయాయి. కొంతమందికి హైయెస్ట్ నేను చూసింది మాట ఒక 400, ఒకళ్ళకైతే ఒకళ్ళకి 350, ఒకళ్ళకి 300. వాళ్ళు అలా వెయిట్ చేశారు కూడా. కొంతమంది 2-3 ఏళ్ళు కూడా వెయిట్ చేశారు నా మాట నమ్మకం మీద. అయితే ఇవన్నీ కూడా దోషాలు వీటి వల్ల కూడా ఉంటాయండి. అంటే మనకి మేజర్ దోషాలు కుజ దోషాన్ని, నాగదోషాన్ని, కాలసర్పదోషాన్ని, సప్తమ స్థానం బాలేక, అష్టమ స్థానం బాలేక, కుటుంబ స్థానం బాలేక, కొంతమందికి సంతానం ఉండదని ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుండదని ఉంటుంది, కొంతమందికి ఆయుష్ లేదని ఉంటుంది. సో ఏంటంటే అవతల వాళ్ళకి ఆయుష్ ఉంది, వీళ్ళకి లేదనుకోండి. ఇవన్నీ ముందే తెలుస్తాయి. అందుకే పుట్టంగానే మనం జాతక చక్రం వేసినప్పుడే అప్పుడు పెద్దవేం చూడడం, మెయిన్ గా ఆరోగ్య ఆయుష్ గురించి చూస్తాం అన్నమాట. లైక్ బాలరిష్ట దోషాలు ఏమన్నా ఉన్నాయని కలిసి ఉండేవి, మెయిన్ విడాకులు అవ్వకుండా చూడాలి. మెయిన్ గా సప్తమ స్థానం బాగుండాలి. మెయిన్గా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకరికి బాగా ఈగో ఉందండి, వీళ్ళు ఏంటంటే చాలా సాఫ్ట్ వాళ్ళని తీసుకురావాలి. అంతేకాని ఈగో పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. సో అలా ఏంటంటే బాగా అన్యోన్యంగా ఉండేది, బాగా ఇద్దరు కలిసి ఉండేది. సో దెబ్బలాట్లేంది. ఇంకోటి నేచర్, స్వభావం ఉంటుంది అన్నమాట. మనకి లగ్నం కూడా బాగా కలిసింది అనుకోండి, స్వభావం బాగా కలిసినట్టు. చంద్రుడు ఉన్న రాశులు ఇద్దరు బాగా కలిసారనుకోండి, నక్షత్రాలు ఇద్దరు బాగా కలిసారనుకోండి, మనసులు బాగా కలిసినట్టు. సో స్వభావం బాగా కలవాలి, మనసులు బాగా కలవాలి. సో ఇంకా ఆరోగ్యం, ఆయుష్, యాక్సిడెంట్ ప్రోన్ ఏం లేకుండా, సర్జరీలు ఏం లేకుండా, మెయిన్గా అలవాట్లు ఏం లేకుండా, ఇలా ఇవన్నీ డీప్గా వెళ్ళాలన్నమాట. అవన్నీ బాగుంటాయి కనుక మనం ముందుగా ప్రొసీడ్. చిన్న ఏమైనా ఉంటాయి కనుక చిన్న పరిహారాలతో సర్దుకోవచ్చండి. మెయిన్గా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆయుష్ బాగాలేకపోయినా, సెకండ్ మ్యారేజ్ ఉన్నా, డైవర్స్ ఉన్నా, లేకపోతే విపరీతమైన అలవాట్ల నుండి మొత్తం పేరంతా పోగొట్టుకున్నా, సో ఇవన్నీ మటుకు చాలా జాగ్రత్తగా చూసి అవి వద్దని చెప్తూ ఉంటాం. ఈ విధంగా ఇలా అన్నారు కాబట్టి చాలా మంది ప్రశ్నల రూపంలో అడిగారండి, మాకు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలియచేయండి అని. తప్పకుండా. గురుగారు, కాలసర్ప దోషం
ఇది వింటూ ఉంటాం సహజంగా, కాలసర్ప దోషం ఉంది, లేకపోతే ఆ టైంలో పుట్టారని, యా. మీకు ఇది వెంటాడుతూ ఉంటుందని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ఏంటండి కాలసర్ప దోషం అంటే? ముఖ్యంగా ఏంటంటే వివాహం మనం చూసినప్పుడు చాలా దోషాలు ఉంటాయి. కుజదోషం అని, కాలసర్ప దోషం అని, నాగదోషం అని, సప్తమ స్థానం బాలేవని, సప్తమ స్థానంలో శని ఉన్నాయని, అలా ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయని, అలా చాలా దోషాలు అంటే ఒక 10 దాకా ఉంటాయండి దోషాలు ఇంచుమించుగా వివాహం విషయంలో. కానీ ఫస్ట్ మేజర్ దోషం మటుకు కాలసర్ప దోషం. ఎందుకంటే కాలసర్ప దోషం అంటే సాధారణంగా గ్రహాలన్నీ సవ్యంగా తిరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిలో ఉందనుకోండి గ్రహం, వృషభ రాశిలోకి, మిథున రాశిలోకి అలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కాలసర్ప దోషం అంటే రాహుకేతుల మధ్యన గ్రహాలన్నీ ఉండిపోవడం. సాధారణంగా అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతుంటాయి, అంటే క్లాక్ వైజ్. రాహుకేతులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటాయి అన్నమాట. సో రాహుకేతుల మధ్యన గ్రహాలన్నీ ఉండిపోయాయి అనుకోండి, దాన్ని కాలసర్ప దోషం అంటారు. ఉదాహరణకి మేషరాశిలో, మేషం నుంచి మనకి సింహం దాకా అన్ని గ్రహాలు ఉన్నాయండి. సో కన్యా రాశిలో కనుక రాహు ఉన్నా, కన్యా రాశిలో ఒక రాహు ఉండాలి, అలాగే కేతు వచ్చేసి మనకి మీన రాశిలో ఉండాలండి. సో అలా ఉంటే కనుక కాలసర్ప దోషం అంటే రాహు నుంచి కేతు లోపల అన్ని గ్రహాలు అక్కడ ఉండాలి. ఇది బ్యాక్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ ఉండాలి, సవ్యంగా కాదు, అపసవ్యంగా. రాహుకేతులు ఒక్క 2 గ్రహాలే అపసవ్యంగా తిరుగుతుంటాయి. ఇంకోటి ఎప్పుడు రాహుకేతు ఆపోజిట్ లోనే ఉంటారు, ఎక్కడైనా ఉన్నాయండి, రాశిలో కానీ నవాంశలో కానీ ఎక్కడైనా కూడా ఆపోజిట్ లోనే ఉంటారు అన్నమాట. ఎందుకే గ్రహణం పట్టినప్పుడు కూడా చూడండి, పౌర్ణమి లేదా అమావాస్య రోజునే అవుతుంది. అమావాస్య అంటే సూర్యచంద్రులు కలిసి ఉన్న టైం, అలాగే పౌర్ణమి అంటే సూర్యుడు చంద్రుడు ఆపోజిట్ గా ఉన్న టైం. సో కరెక్ట్ గా కేతు అక్కడ ఉంటే రాహు ఇక్కడ ఉంటే, రాహు రవి మీద ఉంటే కేతు చంద్రుడి మీద ఉంటాడు. అలాగే ఇక్కడ రవిచంద్రుడు కలిసి ఉన్నారు అనుకోండి అమావాస్య రోజున, కరెక్ట్ గా అక్కడ ఉండడమే డైరెక్ట్ గా రాహు ఉంటాడు, లేదంటే కేతు అనే గ్రహం ఉంటాడు అన్నమాట. సో ఈ గ్రహణం కూడా రవిచంద్రుల మీద పట్టినప్పుడే గ్రహణం అంటారు. కాబట్టి అంత డేంజర్ అండి, అదొక కాలసర్ప దోషం అనేది మెయిన్గా ఏంటంటే గ్రహణం ఎంత డేంజరో అలాగే ఇది కూడా అంత డేంజర్ అన్నమాట. ఇది మెయిన్గా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిల్లాడు పుట్టాడండి, పిల్లాడు పుట్టిన తర్వాత వాడు చదువుకోవాలి. వాడు మామూలుగా వాడిది ఒక ఇంజనీరింగ్ ఉందనుకోండి, ఎవరైనా మామూలుగా ఇంజనీరింగ్ చదవాలనుకుంటాడు, కానీ వాడు ఓన్లీ పాలిటెక్నిక్ చదవగలుగుతాడు. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ జాతకం అనుకోండి, ఈ కాలసర్ప దోషం అన్నవాడు ఏంటంటే ఒక ఆఫీసర్ అవుతాడు, గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. అలాగే బిజినెస్లో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి, 20%, 30% ఉన్నవాడు. అలా ఎందులోనైనా సరే అన్నీ కూడా 50% ఉంటుందండి సక్సెస్ రేటు. 50% వాళ్ళకి అవుతారు, అంతకని ఎక్కువ అవ్వలేరు అనమాట. అది మెయిన్గా ఏంటంటే ఈ వివాహ విషయంలో మటుకు ఆలస్యం అవడం. ఆలస్యం అంటే 30 to 35 years. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ 30-35 yearsకే చేసుకుంటున్నారు కాదని కాదు, ఇప్పుడు భవిష్యత్తుకి వచ్చేప్పుడు ఏ 40కే వెళ్ళిపోవచ్చు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహమే ఆలస్యం అవడం. అంటే అతను ఎంత అందంగా ఉన్నా, చదువు బాగున్నా, మంచి ఉద్యోగం ఉన్నా, ప్రాపర్టీ ఉన్నా, ఆరోగ్యం అన్నీ బాగున్నా కూడా ఈ జాతకం అనేది అక్కడ కనిపిస్తుంది అన్నమాట. మనిషి చాలా అందంగా ఉండొచ్చు, వాడికి పెళ్లి అవ్వట్లే అంటే అది మన జాతకంలో చూస్తే తెలుస్తుంది. ఈ కాలసర్ప దోషం అనే మటుకు మెయిన్ గా వివాహ ఆలస్యం అవడం, అలాగే ఈ పెళ్లి ఎలా లేట్ అయింది, అలాగే సంతానం మీద కూడా అంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ఈ సంతానం కూడా అదే ప్రాబ్లం కాబట్టి కూడా వివాహం చేసుకోరు చాలా మంది. ఈ జ్యోతిష్కులు చెప్తారు, వద్దమ్మా కాలసర్ప దోషం ఉంది ఆ అబ్బాయికి, ఈ కాలసర్ప దోషం ఉండడం వల్ల వివాహం ఆలస్యం ఉంటుంది, చిన్న చిన్న దెబ్బలాట్లు భార్యాభర్తల మధ్యన ఉంటాయి, అవగాహన ఉండదు, వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత ఉండదు, అనవసరమైన మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి. ఇది కాకుండా వివాహ ఆలస్యం, ఇది కాకుండా మెయిన్గా సంతానం ఆలస్యంగా పుట్టడం కానీ, సంతాన నష్టం కానీ, పుట్టినా అమ్మాయే పుడుతుంది. ఇన్ని పాయింట్స్ అన్నమాట. సంతాన నష్టం, సంతానం లేకపోవడం, పుట్టిన 40 ఏట అలా పుడుతుంది, అది కూడా పుట్టిన అమ్మాయే పుడుతుంది. సో ఇన్ని పాయింట్స్ తోటి వాడేంటి ఆల్రెడీ వివాహంలో ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్యన ప్రాబ్లమ్స్, మనస్పర్ధలు, దెబ్బలాట్లు ఉంటాయి. ఇది కాకుండా ఆలస్య వివాహం, ఇది కాకుండా సంతాన నష్టం, సంతానం ఆలస్యంగా పుట్టడం, పుట్టిన అమ్మాయి. ఇన్ని ఎందుకురా బాబు అని చెప్పి ఆ కాలసర్ప దోషం ఉన్న అబ్బాయి కానీ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోరు అన్నమాట. మనం చెప్పక్కలేండి, మనం అనుకుంటాం అయ్యో జ్యోతిష్కుడు చెప్పాడు కదా అందుకు వద్దన్నారని. ఇప్పుడు ఎంతమంది చూస్తారు జ్యోతిష్? 100% చూడరు, మ్యాక్సిమం చూస్తే 40-50% ఇప్పుడు చూస్తారు. జస్ట్ 20 ఏళ్ల క్రితం అయితే 10% చూసేవాడు. అయినా అవ్వకపోయినా మన జాతకం అనేది మనలో తెలుస్తుంటది. సో మనల్ని వాళ్ళు వద్దంటారంటేనే ఆల్రెడీ గ్రహాలు అనేవి మన దాంట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు వద్దంటారు అనమాట. అదే రూల్ అండి, గుర్తుపెట్టుకోండి. సో అందుగురించి అంటే ఈ మెయిన్ గా ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇది కాలసర్ప దోషం అంటే. విన్నారు కదా, ఇలా మీరు కూడా వినే ఉంటారు కాలసర్ప దోషం ఉందని. ఇంకా డీటెయిల్డ్ గా మీరు తెలుసుకోవాలంటే, ఎందుకంటే ఇన్ని వివాహాలు జరిపించారు, ఇన్ని వివాహ పొంతనలు చూశారు గురువు గారు, ఇంకా మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి, మాకెందుకో ఇక్కడ కాస్త డౌట్గా ఉంది,
జరుగుతుందా లేదా, ఒకసారి మా అబ్బాయి జాతకం చూడండి, లేకపోతే మా అమ్మాయి జాతకం చూడండి, ఈ సంబంధం కుదిరేలాగా ఉంది, వీళ్ళ జాతకం చూడండి అని కూడా మీరు డైరెక్ట్గా అడగొచ్చండి. అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువు గారిని కూడా కలవచ్చు ప్రత్యేకమైన తేదీలలో, అవి కూడా వివరిస్తాము. మీరు ముందు మాట్లాడాలి, కాల్ అపాయింట్మెంట్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఒకసారి మీరు వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని. మీకు ఒక టైం ఇవ్వడం జరుగుతుంది, ఆ టైంలో మీరు గురువు గారితో కాల్ అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడవచ్చు. గురుగారు మరి ఇంత చెప్పారు, ఖచ్చితంగా పరిహారం అడుగుతాం. మరి ఈ కాలసర్ప దోషం ఉన్నప్పుడు ఈ వివాహం ఆలస్యం అవ్వకపోవడము, అలాగే సంతానం కలగకుండా ఉండకపోవడం, ఇవి కాకుండా టైంకి జరగాలి అని అంటే గనక ఏమైనా పరిహారం చేసుకోవాలా ముందుగా? అందుకే పుట్టగానే ఫస్ట్ మనం జాతకం రాయించడం కానీ జాతక చక్రం వేయించి మెయిన్ పాయింట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టంగానే ఏం చూస్తారు, ఆరోగ్య ఆయుష్ ఈ పిల్లాడికి ఉందా లేదు చూడడం. మెయిన్గా బాలారిష్ట దోషాలు అంటే 6 అంటే కొన్ని గ్రహాలు ఒక్కొక్క ప్లేసెస్లో ఉంటే కనుక దాని బాలారిష్ట దోషాలు అంటే దానివల్ల మెయిన్గా ఆరోగ్య ఆయుషే దెబ్బతింటాయండి. సో అందు గురించి మెయిన్గా అంటే ఈ 9 గ్రహాలు కూడా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కటి ఉంటే కనుక దాని బాలారిష్ట దోషం, దానికి తగు శాంతులు చేసుకోవాలన్నమాట. అందుకు చూపించినప్పుడే అప్పుడే చూడాలన్నమాట ఈ కాలసర్ప దోషం కూడా ఉందా లేదా. అది ఉందనుకోండి, కొంచెం వయసు పెద్ద అయిన తర్వాత ఈ మెయిన్గా నాగ ప్రతిష్ఠ అనేది చేయించాలి. ఇది రామేశ్వరంలో చేయించాలి. అంటే ఇంకెక్కడైనా చాలా ఇప్పుడు మనకి అల్వాల్లో ఉంది, కొన్ని చోట్ల మోపీదేవి దగ్గర ఉంది, అలా ఉన్నాయి కొన్ని చోట్ల, లేవని కాదు, అక్కడ చేయించవచ్చు. కానీ రామేశ్వరంలో చేసింది ఇక ఫైనల్ అండి. అక్కడ చేసాక నాగప్రతిష్ఠ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 నాగపడగలు ఉంటాయి కదండి, అదొక రాయి మీద చెక్కి ఉంటుంది చూడండి. సో దానికి అంటే మన పేరు నక్షత్ర గోత్రంతో దానికి చాలా పూజ చేస్తారు. అదొక 3 రోజుల పూజ కూడా ఉందన్నమాట. సో అది చాలా నియమనిష్టలతో చేయాలి. అది ఫస్టే చిన్న వయసులో చేయిస్తే మరి ఇందాక ఏమనుకున్నాం మనం, విద్యకు ఆటంకాలు, పెద్ద విద్య రావాలి, చిన్న విద్య వస్తుంది, పెద్ద ఆఫీసర్ పెద్ద ఉద్యోగం రావాలి, మీడియం ఉద్యోగం వస్తుంది, అలా అన్నీ కూడా హాఫే అనమాట, సగమే అవుతుంది లైఫ్లో. సో అందుకే ఇది చిన్నప్పుడే చేయించారనుకోండి, వాడు వయసు పెరిగే కొద్దీ ఆ దోషం పోయి చాలా ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడు. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో మెయిన్గా ఈ నాగప్రతిష్ఠ చేయించడం. నెక్స్ట్ ప్రతి మంగళవారం ఉపవాసం అనేది ఫిక్స్డ్గా పెట్టుకోవడం. నేను మంగళవారం అనేది కుజుడికి సంబంధించి అన్నమాట. సో అది ఆ రోజు చేస్తే కనుక ఇలాంటి దోషాలన్నీ పోతాయి. అలాగే మెయిన్గా ఇది రాహు కేతులు రిలేటెడ్ కాబట్టి మెయిన్గా ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే సుప్రసిద్ధ టెంపుల్స్ అయిన మోపిదేవి కానివ్వండి, తిరుత్తణి కానివ్వండి, అలాగే మనకి పళని కానివ్వండి, ఇక్కడ స్కందగిరి టెంపుల్ కానివ్వండి, అలాగే కుక్కి సుబ్రహ్మణ్యం కానీ అక్కడ మనకు సంబంధించిన కొన్ని చేసుకునే ఉంటాయి, హోమం కానీ అభిషేకం కానీ అర్చన కానీ మన పేరు నక్షత్ర గోత్రం అవుతాడు, అవి చేస్తూ ఉండాలి. మెయిన్గా ఈ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు పొట్లగా అస్సలు తినకూడదు అన్నమాట. పొట్లగా ఏంటంటే ఒక పాము ఆకారంలో ఉంటుంది, మనం కట్ చేసినప్పుడల్లా ఆ దోషం మనకు వస్తుంది అన్నమాట. అంటే ఓన్లీ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళే మెయిన్గా, కొంచెం కుజ దోషం ఉన్న వాళ్ళు మెయిన్గానే ఇవి చేయకూడదు, మిగతా వాళ్ళందరూ చేయకూడదు అనట్లేదు. ఇవి 2 చేయడం వల్ల మనం అనుకున్న మెయిన్ ఈవెంట్ అయిన వివాహం కానీ సంతానం కానీ చాలా లేట్ అయిపోతాయి అన్నమాట. సో ఆ పొట్లగానే అసలు మనం తినకూడదు, దాన్ని కట్ చేయకూడదు, మనం తినకూడదు. చాలా మంది ఇళ్లలో చూడండి సుబ్రహ్మణ్య స్వామి పూజించే వాళ్ళు ఇది అసలు పక్కన పెట్టేస్తారు, ఆ దోషం వస్తుంది. సో అలాగే ఈ మెయిన్గా రాహు గ్రహం కేతు గ్రహంతో కాలసర్ప దోషం వస్తుంది కాబట్టి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానివ్వడం. కేతు అయితే కనుక కేతుకి 7,000 సార్లు జపం చేయించి ఉలవల కేజీంపో ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇస్తానికి ఈ దోషం అంతా తొలగిపోతుంది. సో అలాగే ప్రతి మంగళవారం కూడా ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. ఈ పరిహారాలన్నీ పాటిస్తే తప్పకుండా ఈ కాలసర్ప దోషం ఎఫెక్ట్ నుంచి మనం బయటపడవచ్చు. మెయిన్గా మటుకు నాగ ప్రతిష్ఠ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా చేయొచ్చు అండి రామేశ్వరంలో? అంటే రామేశ్వరంలో ఎక్కడైనా చేయొచ్చండి, అంటే మాక్సిమం అంటే ఆ ప్లేస్ అలాంటి ప్లేస్ అన్నమాట. అక్కడ చేస్తే నేను రామేశ్వరంలో గమనించింది రామతీర్థం దగ్గర ఒక రాముల వారి గుడి ఉంది, అక్కడ మొత్తం అన్ని నాగ ప్రతిష్టలేనండి, ఎన్ని ఉన్నాయో ఆ రోజు ఆశ్చర్యపోయాను. ఇక విజువల్ కూడా నేను చూపిస్తాను చూడండి, ఒక క్లిప్ యాడ్ చేస్తాను, అసలు ఎన్ని నాగ ప్రతిష్టలు ఉన్నాయో. సో అక్కడ చేస్తే 100% పోయాడు. మేము అంత దూరం వెళ్ళాం, ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. అంటే మనం ఒకటే చెప్పుకున్నాం, ఎందుకంటే ఇది ఒక రోజుతో కాదు, విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఆయుష్, ఇవి కూడా అనమాట అన్నింటిలో అది కవర్ అయిపోతుంది. అది కాకుండా వ్యాపారస్తులకి అందరు కూడా ఇలా సగం జీవితం ఎవరికి గడపాలని ఉండదు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా అనుకోండి, ఒక గ్రహం పోయింది, 2 గ్రహాలు పోయి, 3 పోయాను, ఇది మొత్తం అన్ని గ్రహాలు పోయినట్టు అన్నమాట. సో అన్నిట్లో ఇలా మొత్తం అన్ని కలిపి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 పార్టీలు వాళ్ళు ఉన్నారండి, 4 పార్టీలను ఒక రూమ్లో పెట్టేస్తే ఏమవుతుంది అన్నమాట, ఏ ఇటు అవ్వాలో ఏం అవ్వాలో తెలియదు అన్నమాట. సో కాబట్టి ఈ పరిహారాలు పాటిస్తే తప్పకుండా ఈ కాలసర్పదోషం ఎఫెక్ట్ పోయి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్కారం. విన్నారు కదండి, ఎవరికైతే కాలసర్ప దోషం ఉందని తెలిసిందో, మాకు తెలియట్లేదండి జాతకం బట్టి, కానీ మా అబ్బాయిది చిన్న పిల్లోడు ఇప్పుడు, లేకపోతే అమ్మాయి పాప ఇప్పటి నుంచే మేము వాళ్ళ అభివృద్ధి చూడాలనుకుంటున్నాం, జాతకం చూపించుకోవాలనుకుంటున్నాం అంటే కనుక
స్క్రీన్ మీద నేను గురుగారికి సంబంధించిన నెంబర్ ఇస్తానండి. మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ఫస్ట్ అందులో మాట్లాడండి. లేదు మేము నేరుగా కలవగలం అన్నా కూడా మీరు వివరాలు తెలియచేయండి. వాట్సాప్ ద్వారా మీ వివరాలు తెలియచేస్తే మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మీరు గురువు గారి నుంచి కలవచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.